బ్యాక్గ్రౌండ్ అదర్ కూడా. వేణు గారికి బలగం ఎలాగో ధనరాజ్కి ఈ మూవీ అలా అవుతుంది. అన్నకి డెఫినెట్లీ అన్నబడే కష్టానికి ఆయనకు ఉండే డెడికేషన్కి ఆయన చాలా క్లారిటీగా చేశారు ఈ సినిమా. అంత టీం అంతా చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి సినిమా చూడటం, వెరీ హ్యాపీ. ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుందని ఐ ప్రే. చాలా బాగుంది, వండర్ఫుల్ ఫిలిం. చూడాలి అంత ఆడియన్స్ కూడా. సన్ అండ్ ఫాదర్ అనే రోల్ మీరు వర్క్ చేశారు, సో స్క్రీన్ మీద చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అంటే యాక్చువల్లీ చాలా కష్టపడి చేసాము టీం అందరం. చిన్న సినిమా కదా, సో ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఆడియన్స్ అని. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా డెఫినెట్లీ నేను చాలా స్ట్రాంగ్ ఫీల్ అవుని, నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చి చాలా ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆడియన్స్ కూడా అదే వర్కౌట్ అవుతుంది. మీ ఫాదర్ గారు ఏమైనా గుర్తుకొచ్చారా ఈ మూవీ చూస్తే? మా డాడీయా వచ్చారండి. ఫ్యామిలీ ఆడియన్స్కి కాకుండా నచ్చుతుంది, పిల్లలకు కూడా అందరికీ నచ్చుతుంది. సో ఫ్యామిలీ అంతా వచ్చి చూడదగ్గ ఫిలిం. మీరు కూడా ఒకసారి మీడియా కూడా అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ప్రమోట్ చేస్తారు, బాగా రీచ్ అవుతుంది. సో అన్న పడ్డ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా ఈ సినిమా ఇవ్వాలని మేము. వాళ్ళ కొడుకు కూడా చిన్నప్పుడు క్యారెక్టర్లు చేశారు. సో ఆ బాబు క్యారెక్టర్ మేము షూట్లోనే అనుకున్నాము చాలా బాగా చేశాడు అని. సో సింగిల్ షాటే అబ్బాయి కూడా సింగిల్ టేక్లో అన్నీ చేశాడు. వెరీ హ్యాపీ. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏం చెప్తారన్న ఆడియన్కే వచ్చి చూడమని చెప్తా. మంచి సినిమా, వచ్చి చూడండి, డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఇది చిన్న సినిమా కాబట్టి ప్రమోషన్స్ తక్కువ ఉండొచ్చు, బట్ మీరు వచ్చి దీన్ని పెద్ద సినిమాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఒక బలగం రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కలెక్షన్స్ అని కాదు, ఆ ఎమోషన్స్ కానీ ఆ మూవీ కానీ తీరు కానీ వెరీ బిగ్ ఫిలిం అండి. కనెక్షన్ విషయంలో కానీ బడ్జెట్ విషయంలో కాదు నేను మాట్లాడేది. బడ్జెట్లో మనం చెప్పలేము. అదే ఎంత కలెక్ట్ చేస్తే ఏంటి అది చెప్పలేము, బట్ ఎమోషన్ వైజ్ డెఫినెట్లీ ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కాకపోతే రావాలి, వాళ్ళు వచ్చి చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఈ చిన్న సినిమాని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓవరాల్ ఫీల్ గుడ్ మూవీ అంటారా? సన్ అండ్ ఫాదర్ రిలేషన్స్ వెరీ గుడ్ ఫిలిం అండ్ కొత్తగా ఉంటుంది కూడా. ఎప్పుడు చాలా ఉన్నాయి ఫాదర్ అండ్ సన్. అవునవును. ఎమోషన్ కోషెంట్ అండి, ఎమోషన్ కోషెంట్. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి. ఓవరాల్ ఆయన ఇంకా మంచి సినిమాలు చేస్తాడన్న, పెద్ద సినిమాలు చేస్తాడు. ఆయన దగ్గర మంచి కథలు కూడా ఉన్నాయి. డెఫినెట్లీ బికమ్ వెరీ గుడ్ డైరెక్టర్. ఓవరాల్ ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఒక ముక్కలో చెప్పాలంటే ఇది మంచి సినిమా అండి. సో డెఫినెట్లీ ఇది ఒక ప్రతి తండ్రికి ప్రతి కొడుక్కి కనెక్ట్ అయ్యే స్టోరీ, ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో డెఫినెట్లీ నచ్చుతుంది, చూడండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.